ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ సయాటికా. సాధారణంగా నడుము నొప్పి సమస్య గురించి అందరూ చెప్తూ ఉంటారు. సో ఈ నడుము నొప్పితో పాటు కొంతమంది చెప్తారు, సార్ నా కుడికాలు అంతా లాగుతుంది, నడుములోంచి మక్కిలోంచి కాలు అంతా లాగుతుంది, తిమ్మిరిగా ఉంటుంది. లేదా మరికొంతమంది చెప్తారు, సార్ మాకు ఎడంకాలు అంతా లాగుతుంది, నడుము నొప్పితో పాటు ఎడంకాలు మక్కిలోంచి కాలు అంతా లాగుతుంది అని చెప్తూ ఉంటారు. దీంతో పాటు కొంతమంది తిమ్మిరి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమందికి మంట ఉండొచ్చు. సో ది ప్రాబ్లం ఏంటంటే దీన్నే సయాటికా అంటారు. సయాటికా అనేది ప్రాబ్లం కాదు. సయాటికా అనేది అది ఒక నెర్వ్. ఎప్పుడైతే ఈ వెన్నుపూస మనం చెప్పుకున్నట్టు వెన్నుపూస అనేది ఎలా ఉంటుంది, ఒక వర్టిబ్రాకి మధ్యలో డిస్క్ ఉంటుంది. డిస్క్ని పక్క నుంచి కూడా మనకి ఈ నెర్వ్ సయాటిక్ నెర్వ్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దీని మీద మనకు ఓవర్ స్ట్రెయిన్ అంటే ఎప్పుడైనా సడన్గా పడిపోయినప్పుడు కానీ, లేకపోతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, అలాంటప్పుడు ఈ డిస్క్ ఏమవుతుందంటే కంప్రెస్ అయ్యి బల్జ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బల్జ్ అవుతుందో ఆ పక్క నుంచి ఉన్న నెర్వ్ని ఈ యొక్క బల్జ్ కంప్రెస్ చేయడం వల్ల ఈ పెయిన్ వస్తుంది అనమాట. దీన్నే సయాటికా పెయిన్ అంటాం. ఈ సయాటికా పెయిన్ వచ్చినప్పుడు మనం చాలా విపరీతమైన నొప్పితో బాధపడాల్సి వస్తుంది. సో దానికి ఏమంటామంటే మనకి ఇది ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ సయాటికా పెయిన్కి కొంచెం రెస్ట్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడితే చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. సయాటికా పెయిన్లో సాధారణంగా మనకి రైట్ సైడ్ కనుక పెయిన్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు డయాస్కోరియా 200 అనే మందు వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. సార్ కాదు మాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ ఎక్కువ వస్తుందంటే కనుక రూస్టాక్స్ 200 వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. సైడ్తో సంబంధం లేదు, మాకు విపరీతమైన నొప్పి వస్తుంది అన్నప్పుడు మ్యాగ్ఫా 6X అనే ట్యాబ్లెట్స్ తీసుకుని ఉదయం 4, మధ్యాహ్నం 4, రాత్రి 4 తీసుకుంటే కనుక మనకి ఈ సయాటికా పెయిన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ సయాటికా పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు సాధారణంగా చేయకుండా ఏంటంటే ఆహారంతో సంబంధం లేదు, కేవలం ఓవర్ స్ట్రెయిన్ అవ్వకూడదు అనమాట. సిట్టింగ్ పొజిషన్ మార్చుకోవాలి. ఎక్కువ వంగవటం, కింద కూర్చోవటం, బరువులు ఎత్తడం, లాంగ్ జర్నీ బండి మీద ప్రయాణం చేయడం ఇలాంటివి మానేసేయాలి. సో సయాటికాకి హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంది. సయాటికాకి ఆపరేషన్ అవసరం లేకుండా ఫస్ట్, సెకండ్ స్టేజ్లో హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఎన్ని డౌట్స్ ఉన్నా సరే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.